వరకైతే 15 lakhs వచ్చినాయి. ఇప్పుడైతే తగ్గినాయి 50 లక్షలు 15 lakhs. నాకు ఎవ్రీ మంత్ ఒక $12,000 అట్లా వచ్చాయి. ఈ మధ్య మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ నుంచే తగ్గిపోయింది. ఈ మంత్ మా అంటే ఒక 1.5 lakh కూడా రాలే. ఓకే, ఎందుకంటే మొత్తం తగ్గించేశాడు. ఇంకోటి ఏంటంటే సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను నేను. అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కొరియోగ్రాఫ్ చేస్తా, జూమ్ క్లాసెస్. సో మొత్తం మీద మంత్లీ ఎంత సంపాదిస్తాను? మంత్లీ ఒక 15 lakhs అట్లా వస్తాయి. 15 lakhs వస్తాయి. సిచ్యువేషన్ ఖర్చులు ఉంటాయి కదా, మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా మనీ ఇస్తా. ఇక చాలా పెద్ద హ్యాండ్ మాస్టర్. అంటే నేను వచ్చిన దానికి నన్ను చేసిన దానికి నాకు చాలా ఇప్పటికి కూడా నాకు బాధ. మంచికి లేదన్న వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దనే. కానీ లాస్ట్కి పోయి అక్కడ పోయి తీసుకొని కూడా ఇప్పటికీ కూడా పుల్లలు పెడుతున్నారంటే వాడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి పెడితే బాగుండు. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్ నుంచి పోయిన మాస్టర్ బెన్నీ విజయ్, నా సామిరంగ డైరెక్టర్, ఆయనకి ఏం లేదు. బాంబే కార్డు తీసుకొని సాంగులు చేస్తుంటే చేయనీలే. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ కాడ కూర్చొని సాంగులు చేయించేది. హ్యాపీ సినిమాలో బిందాస్ అనే పాట ఉంది, అది ఆయన చేసింది. చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే ఒక లెటర్ రాశాడు మాకు, మాస్టర్ సప్పైంది, దండం పెడుతున్నా, మా యూనియన్ నుంచి మీ యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నా, ఏపీ యూనియన్ వాళ్ళు నన్ను బతకనియట్లే, సాంగులు చేయనియట్లే అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా లెటర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు డీకి జడ్జిగా చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పోయిండు, ఎవరు సాంగులు చేస్తే